హలో మా బ్రోస్, నమస్తే. మన మోక్షిత పెట్స్ అండ్ యాక్వేరియంస్లో ఈరోజు అయితే ఫిషెస్ కొత్త స్టాక్ అయితే వచ్చాయి. చూడండి, మాలీ ఫిషెస్ బ్లాక్, వైట్, రెడ్, టైగర్స్ కూడా మిక్సింగ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే గోల్డ్ ఫిషెస్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, అంత మీడియం సైజ్ ఇవి. చూడండి ఒకసారి, గోల్డ్ షేడింగ్ కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇవి చూడండి టైగర్ ఫిషెస్ చాలా బాగున్నాయి. ఇవైతే కన్నా గోల్డ్ ఫిషెస్లోనే పండా ఫిషెస్ రెడ్ మరియు రెడ్ క్యాప్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొత్త స్టాక్ నిన్నే వచ్చాయి. బ్లాక్ కలర్ కూడా కొత్తగా వచ్చిన కలర్స్. ఇవైతే చూడండి మాలీ ఫిషెస్ కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్, గ్రీన్, వైట్ చాలా అందంగా అయితే ఉన్నాయి చూడడానికి. అలాగే ఇంకొక స్టాక్ అయితే చూద్దాం. చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇవైతే బెటా ఫిషెస్ చూడండి చాలా అందంగా ఉన్నాయి. ఈసారి అయితే మనకు చూపిస్తున్నారు. చూడండి ఆస్కాస్, టైగర్స్ ఆస్కాస్ ఉన్నాయి మరియు ఆల్బినో ఆస్కార్లు అయితే ఉన్నాయి. చాలా అందంగా అయితే చూడడానికి చూడండి ఫ్రెండ్స్. ఆస్కార్స్ అయితే ఈ గోల్డ్ ఫిషెస్ మీడియం సైజు చూడండి, అన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. డల్గా అయితే ఏం లేవు. ఫ్రెష్ స్టాక్ కాబట్టి చాలా బాగా అయితే ఉన్నాయి. ఇంకా సేల్ అయితే జరగట్లేదు. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో నెంబర్ అయితే పెడతాను. మన ఫ్రెండ్ కేశవాది, అతన్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ సర్వీస్ కావాలన్నా కూడా పంపిస్తాడు. ఇవి చూడండి షార్క్స్ పెద్ద సైజు, మీడియం సైజుకి అయితే ఉన్నాయి. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇవైతే కనుక అందరికీ ఫేవరెట్ ఫ్లవరాన్ బేబీస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. ఫ్లవరాన్ బేబీస్ అయితే మనకు చాలా తక్కువలో రీజనబుల్ ప్రైస్లోనే అయితే ఇస్తూ ఉన్నారు. నెంబర్కి అయితే కాంటాక్ట్ అయినారంటే ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇవి చూడండి ఒకసారి. చూడండి కోయి ఫిషెస్ అయితే మీడియం సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి. వీడియోలో అయితే ప్రస్తుతానికి మీడియం సైజ్ చూపిస్తున్నాము, స్మాల్ సైజ్ కూడా చూపిస్తున్నాము. పెద్ద సైజ్ అయితే కన్నా ఒకటి 1/4 kg పైన ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. ఇవి చూడండి ఒకసారి. ఇవి కూడా కోయి ఫిషెస్ వైట్ ఉన్నాయి, బ్లాక్, రెడ్ కలర్స్లో ఉన్నాయి. సిల్వర్ కోయిస్ అయితే చాలా ఫేమస్ అనమాట. స్టాక్ చాలా రేర్గా వస్తుంటుంది, వచ్చినప్పుడే గ్రాప్ చేసుకోవాలి. చూడండి ఇవైతే కనుక చాలా యాక్టివ్గా ఉన్నాయి. వైట్ అయితే కనుక కావాలంటే కనుక కాంటాక్ట్ కావండి. కామెంట్లో ఫస్ట్ నెంబర్ అయితే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికైతే వచ్చిన స్టాక్ అయితే ఇదే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. స్టాక్ అయితే వీక్లీ వన్స్ అయితే మనకైతే వస్తుంది. చూడండి ఏంజల్ ఫిష్ చాలా ఉన్నాయి. ఇవైతే ఆస్కాస్ చాలా ఫేమస్ అనమాట. వెరీ అగ్రెసివ్ బ్రీడ్ ఇది. చాలామంది ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఇలాంటి మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి చేపలు కనుక కావాలంటే కనుక వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే మామూలుగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక వీడియోస్ అయితే కనుక నోటిఫికేషన్ వస్తుంటాయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు, తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అయితే అవైలబుల్ ఉంది విత్ ఛార్జెస్తో. ఇవైతే చూడండి రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఇది రీసెంట్గా స్టాక్ అయితే వచ్చింది. క్యాట్ ఫిష్ మన ఇండియాలో బ్యాన్ అనుకుంటారు, కానీ ఇది రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అనమాట. దీన్ని అయితే మనము ఇంట్లో పెంచుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ప్రాబ్లము లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడడానికి ఇలా ఉంటాయి, కానీ చాలా చిల్లగా. వీటికి సరైన ఆహారం పెట్టామంటే ఒక్కోటి 5 నుంచి 10 kg వరకు కావాలన్నా కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అనేది పెంచుకోవచ్చు. పెద్ద సైజ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో. చూడడానికి ఇలా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్ అనమాట ఇవి. వీటిని పెంచుకున్నారంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ దీన్ని అయితే వదలలేరు ఫ్రెండ్స్. చూడండి రెడ్ టైల్ ఉన్నాయి, ఆల్బినో క్యాట్ ఫిష్ ఉన్నాయి. ఇవి ఆల్బినో అనమాట. ఆల్బినో మామూలుగా రేర్గా దొరుకుతుంటాయి.